నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 24, 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ప్రభావాన్ని చూపిస్తున్నాడు. సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం మూలంగా మనసు స్థిరంగా ఉండడం మీద, నిర్ణయాలు స్పష్టంగా ఉండడం మీద, ధన ఆలోచనలు బలంగా ఉండడం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఆర్థిక, కుటుంబ, భౌతిక విషయాలకు అత్యంత శుభదినము. ఈ ప్రభావాలు, ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు 2వ స్థానంలో ఉండడం మూలంగా ధనయోగము, మాటల వల్ల లాభాలు, కుటుంబంలో మీ సలహా అత్యంత విలువైనది. అయితే ఆదాయ వృద్ధి సూచన కనబడుతోంది. బకాయిలు వసూలవుతాయి. ఈ రోజు మహారాజ యోగము పట్టేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచనలు ఏంటంటే కనుక కోపంగా మాట్లాడద్దు, మాటే సంపద అన్నట్టుగా ఒదిగి ఉండాలి. పరిహారంగా మీకు మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే అత్యంత ఉచ్చ స్థితిలో ఉండడం మూలంగా అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైన రోజుగా ఈ రోజు చెప్పొచ్చు. అయితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకర్షణీయంగా, చాలా చక్కగా, అందంగా, హుందాగా కనిపిస్తారు. అది కార్యజయము, ప్రజాదరణ, శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అతి ఆత్మవిశ్వాసం కానీ, అతి దీంతో పాటు అతి భావోద్వేగాలు కానీ ఈరోజు ఎక్కడా అస్సలు ప్రదర్శించవద్దు. పరిహారము పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, శివుడికి కానీ చేయించుకున్నట్టయితే మీ పేరిట మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి 12వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా అంతర్ముఖత, దీంతో పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయము. విదేశీ సంబంధాలు లాభదాయకంగా ఉండబోతాయి. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీరు గడిపేందుకు అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచనలు, ఖర్చులను నియంత్రించుకోండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పరిహారంగా బుధ గాయత్రి మంత్రాన్ని కానీ, లేదా నవగ్రహ ఆలయాలలో బుధుడిని సందర్శించుకుని మీ పేరిట పూజ చేయించుకుంటే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు 11వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా మీ యొక్క కోరికలను సాధించుకోవడానికి అవకాశం పడుతుంది. మిత్రుల వల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక మీరున్న ప్రదేశంలో మీ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఈ రోజు. అయితే పరిహారము పాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు సంచారం మూలంగా కెరియర్ మీద శుభము ఉండడము, అంటే కెరియర్ శుభప్రదంగా ఉండడంతో పాటు కెరియర్కి సంబంధించిన సక్సెస్లు ఈ రోజు మీరు చవి చూస్తారు. పనికి తగిన గుర్తింపు వస్తుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. దీంతో పాటు ప్రమోషన్కి గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక అహంకారాన్ని తగ్గించుకోండి. మాటను మాట్లాడేటప్పుడు కానీ, లేదా అంటే ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా సూర్యారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి 9వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా అదృష్టవంతమైన దినము, లక్కీ డే, సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. అయితే ఈ రోజు ప్రయాణ యోగం గోచరిస్తున్నది. దానివల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. గురు అనుగ్రహము, విద్యలో పురోగతి గోచరిస్తున్నది. మీకు చెప్పదగినటువంటి సూచన ధర్మ కార్యాలు చేసేటట్టుగా ఉంటే కనుక, అంటే దానాలు ఇచ్చుకోవడం కానీ, లేదా అంటే ఆలయ దర్శనం కానీ, ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ, ఆలయ దర్శన మంచిగా చెప్పడం జరిగింది. అయితే తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు ఈ రోజు. అయితే అనుకోని మార్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్సూరెన్సు, పాత డబ్బులు తిరిగి వచ్చేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. సూచనలు ఏంటంటే కనుక ఎవరైనా మీకు చెప్పిన రహస్యాలను ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేసుకోకండి. అయితే పరిహారంగా శుక్ర గ్రహానికి ప్రార్థన చేసుకోవడం కానీ, ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో చంద్రుడి సంచారం కాబట్టి సత్సంబంధాలు, దాంపత్యాలు,
భాగస్వామ్యాలు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో ఒప్పందాలు, దంపతుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. సూచన ఏంటంటే కనుక ఈగో తగ్గించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దాని మూలకంగా ఈ రోజు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. పోటీల్లో గెలుపొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం పోటీల్లో శుభప్రదంగా ఉండబోతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు ఈరోజు అలసట ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాని మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి 5వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి సృజనాత్మకత, ప్రేమలో శుభము, అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. అయితే సంతానపరంగా సుఖము, కళా ప్రతిభ, సినిమా, టీవీ రంగాలలో ఉండే కళాకారులకు గుర్తింపు రావడంతో పాటు అవకాశాలు కూడా వచ్చే దిశ కనబడుతోంది. సూచనలు ఏంటంటే కనుక అతిగా మాట్లాడడం కానీ, అతిగా నిర్ణయం తీసుకోవడం కానీ, అతిగా నమ్మడం కానీ ఇలాంటివేవి ఓవర్గా చేసే ప్రయత్నం ఈ రోజు అస్సలు చేసుకోకండి. అయితే పరిహారంగా దేవాలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి 4వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా గృహ యోగము గోచరిస్తున్నది. వాహన యోగం కూడా కనిపిస్తున్నది. అయితే కుటుంబంలో సంతోషము, ఇంటిలో మార్పులు చేర్పులు జరిగేందుకు ఆలోచనలు అయితే వస్తాయి. చేయడానికి సమయం పట్టచ్చు. ఆలోచనలు, నిర్ణయాలు ఈ రోజు తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్తగా ఉండండి. పరిహారంగా శని భగవానుడి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి 3వ స్థానంలో చంద్రుడి సంచారం మూలకంగా ధైర్యము, ప్రయాణ యోగము ఈ రెండు లాభాన్ని తెచ్చిపెడతాయి. ధైర్యంగా ఏ పనికైనా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధించుకుంటారు. కమ్యూనికేషన్ వల్ల లాభము, సోదర సోదరీమణుల దగ్గర నుంచి సహాయం వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక అతిగా ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ తోనూ, ఈగోతోనూ, యాటిట్యూడ్తోనూ ఈ రోజు బిహేవ్ చేయకండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ 12 రాశుల వారికి చెప్పదగినటువంటి పరిహారాలు: గోమాతకు మీ చేత్తో ఆహారాన్ని తినిపించండి, సేవ చేసుకోండి. దీంతో పాటు మీ దగ్గర ఉన్న దేవాలయాలలో నెయ్యి దీపం పెట్టుకునేటట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.